మంచు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేయడంతో ఈ సినిమాపై బస్ పెరిగింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన కన్నప్ప సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ కాస్త డల్గా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుందంటున్నారు. ఇక కన్నప్ప స్టోరీ విషయానికి వస్తే తిన్నడు నాస్తికుడు. చిన్నతనం నుంచే భక్తి, దేవుడు, మూఢనమ్మకాలను పట్టించుకోడు. కానీ తండ్రి నాథనాథుడు మాటను మాత్రం పాటిస్తాడు. అలాంటి తిన్నడు నెమలి అనే అమ్మాయి ప్రేమలో పడిపోతాడు. నెమలితో పెళ్లి తర్వాత తిన్నడిలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ కథలో వాయులింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? వాయులింగం కోసం జరిగే పోరులో తిన్నడు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తిన్నడి జీవితంలోకి వచ్చిన రుద్ర, కిరాత, మహాదేవ శాస్త్రి ఎవరు? చివరకు తిన్నడు ఆ శివుడి భక్తిలో ఎలా లీనమవుతాడు అన్నదే ఈ సినిమా కథ. కన్నప్ప కథ గురించి తెలియని తెలుగువారు ఉండరు. పరమ నాస్తికుడైన ఓ వేటగాడు శివభక్తుడిగా ఎలా మారాడు, తన 2 కళ్లను ఎలా త్యాగం చేశాడు అన్నదే కన్నప్ప కథ. కన్నప్పలోని ట్రాన్స్ఫర్మేషన్ను కేవలం భక్తి కోణంలోనే కాకుండా అతడిలోని వీరత్వాన్ని, ప్రేమ కథను చూపిస్తూ నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా డైరెక్టర్ ముఖేష్ కుమార్ కన్నప్ప మూవీని రూపొందించాడు. తిన్నడి పాత్రను పరిచయం చేస్తూ వాయులింగం నేపథ్యం, తిన్నడు నెమలి ప్రేమ కథ, పెళ్లి సీన్స్తో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. కిరాత పాత్ర ఎంట్రీ తర్వాతే, అంటే ఇంటర్వెల్ ముందు అసలు కథ ప్రారంభం మొదలవుతుంది. తిన్నడు భక్త కన్నప్పగా మారేందుకు దారి తీసిన పరిణామాలు ఏమిటన్నది చూపించాడు. కన్నప్ప మ్యాజిక్ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంది. ఆడియన్స్ కు హై మూమెంట్తో సెకండ్ హాఫ్ను నడిపించారు డైరెక్టర్. రుద్రగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ప్రభాస్ పాత్ర కనిపించినంతసేపు నెక్స్ట్ లెవెల్ ఫీల్ ను కలిగిస్తుంది. ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సీన్స్, ప్రభాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ విష్ణు నటన బాగుంది. తిన్నడిగా, భక్త కన్నప్పగా 2 వేరియేషన్స్లో కూడిన పాత్రలో విష్ణు నటన బాగుంది. బాడీ లాంగ్వేజ్లో కూడా తేడాను చూపించారు. నటన పరంగా విష్ణు కెరియర్లో బెస్ట్ మూవీస్లో ఒకటిగా కన్నప్ప నిలుస్తోంది. రుద్రగా ప్రభాస్ పాత్ర ఈ సినిమాకు మేజర్ హైలైట్. రుద్ర పాత్రలో అదరగొట్టేశాడు. గెటప్, లుక్ డిఫరెంట్గా ఉన్నాయి. మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు మెప్పించాడు. శివుడిగా అక్షయ్ కుమార్, జానకిగా కాజల్ గెస్ట్ రోల్స్ ఆకట్టుకుంటాయి. న్యూజిలాండ్లో లొకేషన్స్ కన్నప్ప మూవీకి ప్లస్ అయ్యాయి. 2వ శతాబ్దానికి తగ్గట్లుగా విజువల్స్ ఉన్నాయి. సినిమా కోసం మోహన్ బాబు, విష్ణు పెట్టిన ప్రతి పైసా తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. ఫైనల్గా కన్నప్ప మూవీ మంచు విష్ణు కెరియర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది అనడంలో సందేహమే లేదు. నేటి తరం తప్పక చూడాల్సిన సినిమా కన్నప్ప.